అది శుక్రవారం సాయంకాలం. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పాప వాళ్ళ అక్కతో కలిసి హోంవర్క్ చేసుకుంటోంది. అప్పటికే తాతయ్య లలితా సహస్రనామ పారాయణ పూర్తి చేసి పిల్లల దగ్గరకు వచ్చి కూర్చున్నారు. తాతయ్య వాళ్లకు చదువు చెప్పడం ప్రారంభించారు. అప్పుడు పాప, చదవటం పూర్తయ్యాక ఒక కథ చెబుతారా తాతా అని అడిగింది. తాతయ్య దానికి నవ్వుతూ సరే అన్నారు. ఇద్దరు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. వారి పెదనాన్న అప్పుడే వచ్చారు. చదువు పూర్తయ్యాక తాతయ్య కథను మొదలుపెట్టారు. ఒకసారి మన చేతిలో ఉన్న 5 వేళ్ల మధ్య పెద్ద గొడవ వచ్చింది. ఎవరు గొప్ప అన్న దానిపై గొడవ. ఈ 5 వేళ్ళు చాలాసేపు నేనే గొప్ప నేనే గొప్ప అని గొడవపడ్డాయి. ఎంతసేపటికి ఎవరు గొప్ప అని తేల్చుకోలేకపోయారు. మనల్ని సృష్టించిన బ్రహ్మనే అడిగి తెలుసుకుందామని బ్రహ్మ దగ్గరకు వెళ్ళాయి. మా 5గురిలో ఎవరు గొప్పవారో మీరే చెప్పండి అని బ్రహ్మను అడిగాయి. బ్రహ్మ మొదట ఒక్కొక్కరిని మీ మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి అని అన్నారు. మొదటిగా థమ్ ఫింగర్, బొటనవేలు ఇలా చెప్పడం ప్రారంభించింది. నాకు చాలా బలం ఉంది. నేను అందరికంటే బలవంతుణ్ణి. ఏదైనా బరువు ఎత్తాలంటే 4 వేళ్ళు ఒకవైపు, నేను ఒక్కడినే ఒకవైపు ఉంటాను. నేను లేకపోతే బరువు ఎత్తడం చాలా కష్టం. కాబట్టి నేనే గొప్ప అని చెప్పింది. తరువాత ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు, అది ఇలా చెప్పింది. ఏదైనా చూపించాలన్నా, ఎవరినైనా శాసించాలన్నా నన్నే చూపిస్తారు. నా దగ్గర అధికారం ఉంది. కాబట్టి నేనే గొప్ప అని చెప్పింది. బ్రహ్మదేవుడు మధ్యవేలుతో నీ సంగతేంటి అని అడిగారు. అప్పుడు మిడిల్ ఫింగర్, మధ్యవేలు ఇలా చెప్పింది. అందరి మధ్యలో ఉండి నడిపించేవాడు నాయకుడు. తన చుట్టూ పరివారం ఉంటుంది. నేను మధ్యలో ఉన్నాను. కాబట్టి స్థానబలం నాకే ఉంది. నేనే గొప్ప అని చెప్పింది. తరువాత ఉంగరం వేలు, రింగ్ ఫింగర్, ఇలా చెప్పడం ప్రారంభించింది. నా దగ్గర ఐశ్వర్యం ఉంది. ఏదైనా సంపద వచ్చినప్పుడు నాకే పెడతారు. ఐశ్వర్య బలం ఉంది కావున నేనే గొప్ప అని చెప్పింది. చివరిగా మిగిలింది చిటికెన వేలు. నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని అడిగారు బ్రహ్మ. అప్పుడు లిటిల్ ఫింగర్, చిటికెన వేలు ఇలా చెప్పింది. నాకు ఏ అభిప్రాయమూ లేదు. నేను కేవలం మీ దర్శనం చేసుకుని మీకు ధన్యవాదాలు చెప్పడానికి మాత్రమే వచ్చాను అన్నది. బ్రహ్మ, ఎందుకు నాకు ధన్యవాదాలు అని అడిగారు. మీరు మిగతా వేళ్లకు ఇవ్వని ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారు. గురువుకు, పెద్దవాళ్లకు, దేవుడికి చేతులు జోడించి నమస్కారం పెట్టినప్పుడు ఆ మహాత్ముల దర్శనం అందరికంటే ముందు నాకే అవుతుంది. ఐశ్వర్య బలం ఉన్నా, స్థాన బలం ఉన్నా, అధికార బలం ఉన్నా, అధిక బలం ఉన్న వీళ్ళంతా నా వెనకలే ఉంటారు. అందరికన్నా ముందు నిలబడే గొప్ప అవకాశాన్ని ప్రసాదించినందుకు ధన్యవాదాలు చెప్పి చిటికన వేలు బ్రహ్మదేవుడికి నమస్కరించింది. అది విన్న బ్రహ్మదేవుడు చిటికన వేలు వినయానికి చాలా సంతోషించి ఇలా చెప్పారు. మీరు అందరూ గొప్పవారే. మీలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎన్ని గుణాలు ఉన్నా వినయం అనే గుణం లేకపోతే అవన్నీ వృధా అవుతాయి. వినయం ఉన్నవాడే నిజమైన గొప్పవాడు. మీ అందరూ కలిసి ఉన్నప్పుడే చేతికి శక్తి పెరుగుతుంది అని బ్రహ్మ చెప్పారు. అప్పుడు తమ తమ తప్పులు తెలుసుకొని అన్ని వేళ్ళు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఇలా కథను ముగించి తాతయ్య పిల్లలతో ఈ కథ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు అని అడిగారు. పిల్లలు దానికి ఇలా చెప్పారు. ఇందులో 3 విషయాలు నేర్చుకున్నాం తాత. మొదటిది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. రెండవది, ఎన్ని గొప్ప గుణాలు ఉన్నా వినయం లేని చోట ఆ గొప్ప గుణాలకు విలువ ఉండదు. మూడవది, 5 వేళ్ళు కలిస్తేనే పిడికిలికి బలం. అలాగే మనమందరం కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలం అని చెప్పారు. అది విని తాతయ్య నవ్వుతూ తల ఊపారు. పెదనాన్న పిల్లల దగ్గరకు వచ్చి కథ కంచికి పిల్లలు మా ఇంటికి అని, పిల్లలు రేపు సెకండ్ సాటర్డే కదా, మీకు నాకు సెలవు, మా ఇంటికి రండి ఆడుకుందాం అన్నారు. పిల్లలు ఆనందంగా తాతయ్యకు టాటా చెబుతూ పెదనాన్నతో వెళ్ళారు.